భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభ వేడుక ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఎయిర్పోర్టులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ, ఉత్తరాంధ్ర జానపద కళారూపాలు, థింసా నృత్యాన్ని ప్రదర్శించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రారంభ వేడుకలో ప్రజలను భాగస్వామ్యం చేసే కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేశామంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో ముఖాముఖి. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం మనతోటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం విశేషాలు ఏమిటి, ఏమంటారు? పేరే విశేషం. ఒక స్వతంత్ర సేనాని పేరు మీదట మన ఉత్తరాంధ్రకే గర్వకారణం. యావత్ దేశానికి స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వడంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించిన అల్లూరి పేరు మీద యొక్క అంతర్జాతీయ విమానాశ్రయం రావడం ద్వారా అల్లూరి పేరు దశ దిశలా వ్యాప్తి చెందుతుంది. కేవలం అల్లూరి సీతారామరాజు పేరే కాకుండా ఉత్తరాంధ్రకి ఇది తలమానికంగా ఉండాలని, గేట్వే టు ఉత్తరాంధ్ర ఉండాలని చెప్పి ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ పెట్టడం జరిగింది. సముద్ర తీరాన ఒక ఎయిర్పోర్ట్, దేశంలోనే ఇది ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్. ఆ విధంగా ఉండటం, అలాగే సముద్ర తరంగాలను నిలిచే విధంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం కావటం, అలాగే ఎయిర్పోర్ట్ ముందు ఒక పెద్ద సరస్సు ఏర్పాటు చేయడం ఏదైతుందో నిజంగానే మరింత వన్నె తెచ్చే విధంగా ఉంది. ఎయిర్పోర్టు ఎంట్రన్స్లో అల్లూరి సీతారామరాజు యొక్క భవ్య విగ్రహం, అలాగే లోపల ఏటికొప్పాక యొక్క పెద్ద స్టాచ్యూ నిర్మాణం చేయటం, అలాగే ఎయిర్పోర్ట్లో అన్నీ కూడా మన ప్రాంతానికి సంబంధించిన మ్యూరల్స్ అంటారు ఏవైతే ఉన్నాయో ఆ కళలన్నీ కూడా ప్రదర్శించే విధంగా బొబ్బిలి వీణలతో పాటు మన ప్రాంతానికి సంబంధించిన బుడితో సంబంధించిన వస్తువులు, అలాగే మన ఏదైతే మన మామిడి తాండ్రు ఉందో దాన్ని డిపెక్ట్ చేయడం, అలాగే మన యొక్క అరకు కాఫీ ఏదైతుందో దానికి కూడా ప్రత్యేక స్టాల్స్ నిర్మాణం చేస్తున్నారు. బయట లోపల ఉంటుంది. ప్రతి వ్యక్తి ఎవరైతే ఎయిర్పోర్ట్లోకి వస్తారో, ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతారో వాళ్ళకి కాఫీ రుచి చూపించడంతో పాటు అరకు కాఫీ పాపులరైజ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఈ విధంగా ఒక అద్భుతంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మాణం కాబోతుంది. అలాగే ఆయనకి స్వాగతం పలకడానికి ఒక వరల్డ్ రికార్డ్ దింసా నృత్యంతో స్వాగతం పలకాలని ఆలోచన చేయడం కూడా నిజంగానే అద్భుతం. మన ముఖ్యమంత్రి గారు దింసాతోనే స్వాగతం పలకాలన్నారు. ఆ విధంగా మన ట్రైబల్ పిల్లలందరూ కలిసి చేస్తున్నారు. ఆ విధంగా ఈ ప్రాంతంలో ఉండే గిరిజనులందరికీ కూడా ఒక బహుమతిలాగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఉండబోతుంది. తద్వారా ఈ ప్రాంతం శ్రీకాకుళం వెనుకబడింది, విజయనగరం ఈ మాట మనకి వినిపించకూడదు. వినిపించకుండా ఉండడానికి ఈ ఎయిర్పోర్ట్ అవుతుందని మా భావన. అలాగే ప్రారంభ వేడుక ఎలా ఉంటుంది, సభ నిర్వహణ ఎలా జరుగుతుంది, ఏ సమయానికి ఏమేమి ఉంటాయి? సుమారు 11 గంటల ప్రాంతంలో ప్రైమ్ మినిస్టర్ గారు వస్తారు. వచ్చిన వెంటనే ఆయనకి ఒక భవ్య స్వాగతం మన యొక్క దింసా కళాకారులచే జరుగుతుంది. అలాగే సంగీత నృత్య విన్యాసాలతో ఆయన స్వాగతం పలకటం, అలాగే విశేషాలన్నీ కూడా ఆయన చూడటం, దాని తర్వాత అరకు కాఫీ తాగటం, అక్కడి నుంచి వెళ్ళి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే బహిరంగ సభ ఉండబోతుంది. అందరితో కూడా ఆయన మాట్లాడతారు. సుమారు 3 లక్షల మంది మేము వెయిట్ చేస్తున్నాం. అలాగే అనేక రకాల సౌకర్యాలు ఎవరైతే మొత్తం వస్తున్నారో వాళ్ళందరికీ కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇవాళ హర్ ఘర్ తిరంగా అనేది నరేంద్ర మోడీ గారు అత్యంత ఇష్టమైన కార్యక్రమం కనుక ప్రతి ఇంటి పైన జెండా ఎగరేయాలి, నరేంద్ర మోడీ స్వాగతం పలకాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. కనుక హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆ త్రివర్ణ పతాకాన్ని ప్రతి చోట ఎగరేసి కార్యక్రమం చేయాలని, పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతం పలకాలని కోరుకుంటున్నారు. ఇది భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి సంసిద్ధమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభానికి తగిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ కళలని ప్రాచుర్యం పొందేలాగా, వివిధ కళలని ఈ ఎయిర్పోర్ట్కి వచ్చేటువంటి ప్రయాణికులు తెలిసేలాగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చాలా చక్కగా, చాలా అద్భుతంగా ఒక మహాసభని నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా పీవీఎన్ మాధవ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, భోగాపురం.